అందరికీ నమస్కారం. నేను మీ రాజీవ్ కనకాల. ఈరోజు కోనసీమైన తిరుమలలో వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నాకు భాగ్యం కలిగింది. అది కూడా మా వెంకటరెడ్డి గారి దయ వల్ల. అంతకుముందు వాడపల్లి గురించి విన్నాను, కానీ ఈరోజు వెంకటరెడ్డి గారు ప్రత్యేకంగా ఏం చెప్పారంటే, మీకు వీలైతే వెళ్ళి దర్శనం చేసుకోండి అన్నారు. ఆయన ఏంటి ఈరోజే దిగాను కదా, ఇంత ప్రత్యేకంగా చెప్తున్నారు ఏంటని. సోమవారం మంచిది, కార్తీక మాసంలో వచ్చి దర్శనం చేసుకోండి అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పూజారి గారు చెప్పారు, దేవుడి తాలూకు విలువ ఏంటంటే మిగతా చోట్లంతా వెంకటేశ్వర స్వామి ఆయనంతగా ఆయన వెలిశారు. ఇక్కడ ఎర్రచందనంతో ఉన్న వెంకటేశ్వర స్వామి, పైగా ఇంకెక్కడ వెంకటేశ్వర స్వామికి గద ఉండదు, ఇక్కడ మాత్రం గద ఉంది. భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసి ఉన్నాడు. పైగా ఇక్కడ ఒక నమ్మకం మాత్రమే కాదు, అవన్నీ జరిగాయంట. 7 వారాలు గనక వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని ఏదైనా కోరిక మనసులో అనుకొని 7 వారాలు మీరు దర్శనం చేసుకుంటే అది ఖచ్చితంగా తీరుతుంది అని ఒక నానుడి. ఆ నానుడి చాలా మందికి తీరడంతో చాలా మంది వాడపల్లికి ఆల్మోస్ట్ ప్రతి శనివారం 70-80 వేల మంది భక్తులు రావడం జరుగుతుంది. ఇక్కడ విన్న తర్వాత నాకు ఆశ్చర్యం కలిగింది. అండ్ నేను కూడా డెఫినెట్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేవో కోరుకున్నాను నా మనసులో, అవి కూడా అన్ని అంటే సర్వేజన సుఖినో భవంతుతో పాటు పర్సనల్ గా మా ఫ్యామిలీకి కూడా మంచి జరగాలని కొన్ని కోరుకున్నాను. కాబట్టి నేను కూడా 7 వారాలు తప్పకుండా వస్తానని, ఆ స్వామిని దర్శించుకుంటానని. ఇందాక కోరుకున్నది ఒకటే, స్వామిని పునఃదర్శన ప్రాప్తిరస్తు స్వామి, నన్ను దీవించండి. అది నాకు నిజంగా అద్భుతమైన దర్శనం కలిగించినందుకు స్వామి మీకు వెంకటరెడ్డి గారు ముందు మీకు ధన్యవాదాలు. తర్వాత గుడి పూజారులందరికీ, గుడి స్టాఫ్ అందరికీ, అలాగే అంత ఈఓ గారికి, అలాగే మొత్తం వాడపల్లి జనాలందరికీ నమస్కారం. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.